అడ్జస్ట్మెంట్స్ చూసాం. సో నార్మల్గా మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది అడ్జస్ట్మెంట్స్ తో ఎలా ప్రక్రియ నోట్ చేసుకోండి. ట్రయల్ బ్యాలెన్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ట్రయల్ బ్యాలెన్స్, opening stock, purchases, wages, carriage, wages, and salaries, discount, total, customer security, traffic insurance, three habit, set off 6,000, furniture,
postal charges, some bad debts, etc. Capital, etc. Creditors, 3,000. Fixed payment, 5,200. Discount of sales, 2,400. Sales, 8,000. Bank overdraft, 3,000. So, debit totals and credit totals as well. 23,800. Maybe 12 months. Trial balance security debit concentrate about. So, debit is supposed to create a balance Italian. So, adjustments. Adjustments are not. Value of closing stock. 1,400. Paid purchase. 3. Outstanding. And this depositions from national 5%. Deposition furniture 10,000. Notice number.
నోట్ చేసుకున్నారా? సరే చూస్తాను. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే ట్రయల్ బ్యాలెన్స్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ అంటే మీకు తెలుసు జెన్ హెచ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇది ఫ్లో. ఓకే, ఇలా ఏదైతే ట్రాన్సాక్షన్ అనగా వాటికి జనరల్ ఇంట్రెస్ట్ పాస్ చేసి విత్ ద యూజ్ ఆఫ్ గోల్డ్ ఇంట్రెస్ట్. సో తర్వాత ఏం చేసాం, లెడ్జర్ బ్యాలెన్సెస్ ఫైండ్ అవుట్ చేసాం. లెడ్జర్ బ్యాలెన్సెస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ లోకి బ్యాలెన్సెస్ అనేది ఫ్లో చేసాం. ఓకే, ఇది ఈ బ్యాలెన్సెస్ అనేది రావచ్చు. సో మనం ఏదైతే మనం అకౌంటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు డెబిట్ అండ్ క్రెడిట్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అయింది. ఓకే ఫైన్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటంటే మనం లాస్ట్ డేట్ ఆఫ్ ఏదైతే బుక్స్ ఆఫ్ క్లోజింగ్ ఉంటుందో ఆ డేట్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ అయిపోతాయో వాటిని అడ్జస్ట్మెంట్స్ అంటారు. అంటే ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది మనకి నార్మల్ గా వీటిలోనే అంటే ఏదైతే ట్రయల్ బ్యాలెన్స్ ఉందో దీనిలో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ఇన్ అడిషన్ టు ట్రయల్ బ్యాలెన్స్ అనమాట. సో ఇన్ అడిషన్ టు ట్రయల్ బ్యాలెన్స్, సో ట్రయల్ బ్యాలెన్స్ లో ఇంక్లూడ్ చేయని ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఓకే వాటిని అడ్జస్ట్మెంట్స్ అంటారు. సో వీటిలో ఎలా ఉంటుందంటే వీటిలో ఎలా ఉంటుంది, ట్రయల్ బ్యాలెన్స్ అయిన తర్వాత ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కి మనం మూవ్ చేస్తాం. ఇది ఫ్లో. సో ఈ అడ్జస్ట్మెంట్స్ ఫ్లో ఎలా ఉంటుంది, జై పాస్ చేస్తాం. నెక్స్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అడ్జస్ట్ చేస్తాం. దీంట్లో చెప్తున్నాం. సో ఫైనల్ గా ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే మనం ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయాలి. అర్థమవుతున్నావా? సో ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయడమే మెయిన్ ఆబ్జెక్టివ్. సో మనం నార్మల్గా ఏం చేసాం, జేఈ పాస్ చేస్తాం, తర్వాత లెడ్జర్ బ్యాలెన్స్ ఫైండ్ చేస్తాం, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మూవ్ చేస్తాం. సో అడ్జస్ట్మెంట్స్ వచ్చేసరికి జేఈ పాస్ చేసి డైరెక్ట్ గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎలా ఎఫెక్ట్ వస్తుందని చూసాం. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ట్రయల్ బ్యాలెన్స్ ఈ అడ్జస్ట్మెంట్స్ ని సో కంబైన్డ్ గా మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని మూవ్ చేయాలి. మూవ్ చేస్తే మనకి డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాలి, అది కాన్సెప్ట్. ఓకే, సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు ఏ అడ్జస్ట్మెంట్ ని ఎలా రిపోర్ట్ చేస్తాము, దానికి జై ఏంటి అన్నది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్. ఫాలో అవుతున్నారా? సార్ ఫాలో. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ లో మనకి ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ లో మనం పర్సనల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్ హెచ్ఎల్ బ్యాలెన్సెస్ ని మూవ్ చేస్తాం. ఓకే, అసెట్స్ అండ్ లయబిలిటీస్. Liabilities includes capital. Okay? Capital includes liabilities. So, ఇప్పుడు చూద్దాం వన్ బై వన్. సో మనకి స్టార్టింగ్ ఉన్నసరికి ఏంటిది, ఓపెనింగ్ స్టాక్ 5,000, పర్చేజెస్ 4,700. ఓకే, ఓపెనింగ్ స్టాక్ అనేది ఎక్కడ రిపోర్ట్ చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్ లో రిపోర్ట్ చేస్తాం. ఓపెనింగ్ స్టాక్ ఇంత 5,000. నెక్స్ట్ పర్చేజెస్ డెబిట్ సైడ్ రిపోర్ట్ చేస్తాం. సో పర్చేజెస్ 4,700. నెక్స్ట్ wages 800. So wages 800 to wages the 800. సో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ అంటే ఏదైనా లెడ్జర్ బ్యాలెన్స్ మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేసే ముందు దానికి అడిషనల్ అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉన్నదా అని చెక్ చేసుకోవాలి.
సో చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి వేజెస్ రిలేటెడ్ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా. సో ప్రీపెయిడ్ వేజెస్ అని ఉంది. సో ప్రీపెయిడ్ వేజెస్ ని మనం ఎలా ప్రీపెయిడ్ వేజెస్ కి మనం ఎలా ఎఫెక్ట్ ఇస్తాం. సో మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఏం చెప్పాను. ప్రీపెయిడ్ వేజెస్ అంటే మనం ప్రీపెయిడ్ వేజెస్ అకౌంట్ టు వేజెస్ అకౌంట్ అని నోట్ చేస్తాం. అవునా, ఫాలో అవుతున్నారా? Yes, sir. Note చేశాను. సో సో ఇక్కడ ఎలా జరిగింది అంటే ట్రాన్సాక్షన్, ఈ ప్రీపెయిడ్ వేజెస్ ఈ ప్రీపెయిడ్ వేజెస్ 300 ఏదైతే ఉందో అది ఆల్రెడీ వేజెస్ లో ఇంక్లూడ్ అయ్యింది. అంటే వాళ్ళు ఎంతైతే వేజెస్ ఇక్కడ మనం రిపోర్ట్ చేసామో, వేజెస్ మన ట్రయల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 800 ఉంది. సో ఈ వేజెస్ వాళ్ళు ఎలా రికార్డ్ చేశారంటే 500 వచ్చేసరికి కరెంట్ ఇయర్ వేజెస్, 300 వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ పీరియడ్ వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ఇయర్ పే చేశారు. ఓకే, సో ఈ 800 లో మనకి ప్రీపెయిడ్ పేజెస్ అంటే వీళ్ళు ఇనీషియల్ గా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసినప్పుడు ఎలా రికార్డ్ చేశారు, వేజెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని నోట్ చేశారు. ఓకే, ఇలా రికార్డ్ చేయడం వల్ల ఏంది, పేజెస్ లో ఇంక్లూడ్ అయింది. కానీ వీళ్ళు యాక్చువల్ గా రికార్డ్ చేసింది ఎలా ఎలా రికార్డ్ చేయాలి, ప్రీపెయిడ్ వేజెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని నోట్ చేయాలి. ఓకే, ఇలా నోట్ చేయాలి. ఇది కరెక్ట్. ఓకే, ఇలా నోట్ చేయాలి, కానీ ఇలా నోట్ చేశారు. ఇలా నోట్ చేయడం వల్ల ఏమైంది, వేజెస్ లో ఆ 300 ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, అది కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్ కాదు కాబట్టి మనం ఈ వేజెస్ నుంచి లెస్ చేయాలి 300. ఓకే, సో మనం ఈ ఎంట్రీ పాస్ అవ్వాలి అంటే మనం కరెక్షన్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో కరెక్షన్ ఎంట్రీ వేజెస్ లో 300 ఉండకూడదు. వేజెస్ లో 300 ఉండకూడదు అంటే ఏం చేయాలి, డెబిట్ చేసాం కాబట్టి క్రెడిట్ చేయాలి. ఓకే, వేజెస్ క్రెడిట్. నెక్స్ట్ ప్రీపెయిడ్ వేజెస్ అనేది అసలు ఎంటర్ చేయలేదు కాబట్టి మనం ప్రీపెయిడ్ వేజెస్ ని డెబిట్ చేయాలి. ఓకే, ఫాలో అవుతున్నారా? ఇది కరెక్ట్ ఎంట్రీ. Okay, sir. సో ప్రీపెయిడ్ వేజెస్ ని డెబిట్ చేయాలి, వేజెస్ ని క్రెడిట్ చేయాలి. ఎంత వాల్యూ చేయాలి, 300 చేయాలి. ఎందుకు చేయాలి, అది వేజెస్ లో ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకు, అది నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్. ఫాలో అవుతున్నారా? సో ఈ ఎంట్రీ అనేది మనం ఎఫెక్ట్ ఇవ్వాలి. ఈ ఎంట్రీ ఎఫెక్ట్ ఇవ్వాలంటే ప్రీపెయిడ్ వేజెస్ అనేది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా. Nominal account. ప్రీపెయిడ్ వేజెస్ నాట్ వేజెస్. నేనేం చెప్పాను, ప్రీపెయిడ్ కానీ అవుట్ స్టాండింగ్ కానీ వస్తే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అని చెప్పారు. సో ప్రీపెయిడ్ వేజెస్ టు సోన్స్ పర్సన్ అంటే అక్కడ ఒక పర్సన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనీ రిసీవర్ రూల్ ప్రకారం ప్రీపెయిడ్ వేజెస్ ను డెబిట్ చేశాము. అంటే మనీ రిసీవర్ అంటే ఎక్కడ వస్తుంది, పర్సనల్ అకౌంట్ లో వస్తుంది. సో పర్సనల్ అకౌంట్ అంటే ఎక్కడ మూవ్ చేస్తాం, బ్యాలెన్స్ షీటా, ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంటా. బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వస్తా, లైబిలిటీ సైడ్ వస్తా. ముందుగానే పే చేసాం పేజెస్ అనేది, అంటే మనకు అది అసెట్. నెక్స్ట్ ఇయర్ పేజెస్ అనేది మనం ఇయర్ పే చేసాం, అంటే మనకు అది అసెట్. సో ప్రీపెయిడ్ పేజెస్ ఎంత, 300. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను, క్రెడిట్ ఆస్పెక్ట్ పేజెస్ ని క్రెడిట్ చేశాను అంటే 300 లెస్ చేయాలి. అంటే ఏదైతే పేజెస్ మనం ఏం చేసాం, వేజెస్ ని ట్రయల్ బ్యాలెన్స్ ని ఇంక్లూడ్ చేసాం. సో ట్రయల్ బ్యాలెన్స్ బడ్జెట్ బ్యాలెన్స్ ఎక్కడ ఎఫెక్ట్ వస్తుంది, మనకి ట్రేడింగ్ అకౌంట్ కి ఎఫెక్ట్ వచ్చింది. సో ఈ ట్రేడింగ్ అకౌంట్ లో ఏదైతే బ్యాలెన్స్ ఉందో దీని నుంచి లెస్ చేయాలి. లెస్ ప్రీపెయిడ్ ఎంత, 300. సో ఇప్పుడు మనకి కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్ ఎంత, 500.
ఫాలో ఫాలో అవుతున్నారా? నేను ఏం చేశాను, ఫాలో అవుతున్నారా? సో యాక్చువల్ గా ట్రయల్ బ్యాలెన్స్ లో అయితే 800 ఉందో అది 500 ఏమో కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్, 300 ఏమో ప్రీపెయిడ్ వేజెస్. ఎందుకు? వాడు క్లియర్ గా మెన్షన్ చేశారు ప్రీపెయిడ్ వేజెస్ అని. అంటే వేజెస్ ముందుగానే పే చేశారు అని మీన్. సో దానికోసం ఏం చేశాను, ఏదైతే నెక్స్ట్ ఫినాన్షియల్ వేస్ ఉన్నాయో వాటిని లెస్ చేశాను. సో నెక్స్ట్ ప్రీపెయిడ్ వేజెస్ అనేది పర్సనల్ అకౌంట్ కాబట్టి దాన్ని బ్యాలెన్స్ షీట్ మూవ్ చేశాను. క్లియరా? క్లియరా? ఎస్ సార్ సో నెక్స్ట్, సో ఇలా మీరు రిపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ క్యారేజ్. క్యారేజ్ అంటే ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది. టు క్యారేజ్. ఇంకా 500. నెక్స్ట్ రెంట్. రెంట్ అనేది మనకి రెంట్ అనేది మనకి ఎక్కడ వస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తాయి. సో ఇయర్, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు రెంట్ ఎంత? 1000 రూపీస్. ఓకే. సో ఈ రెంట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందా అని చెక్ చేయాలి. నేను ఏం చెప్పాను, Outs- ఎఫెక్ట్స్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పేటప్పుడు కన్సర్న్ ఎక్స్పెండిచర్, కన్సర్న్ ఇన్కమ్ అని చెప్పారు. అంటే మనకి ఏదైతే అడ్జస్ట్మెంట్ అనేది ఉందో ఆ అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడు దానికి కన్సర్న్ ఎక్స్పెన్స్ ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో మనం చెక్ చేసుకుంటే రెంట్ కి అడ్జస్ట్మెంట్ ఉంది. ఏముంది? అవుట్ స్టాండింగ్ రెంట్. అవుట్ స్టాండింగ్ రెంట్ అంటే ఏంటి? అవుట్ స్టాండింగ్ రెంట్ అంటే ఏంటి? Pending rent. సో పేమెంట్ పెండింగ్ అని, అవునా? సో Yes. ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాము, ఎక్స్పెండిచర్ ఇంకర్ బట్ నాట్ పెయిడ్, దట్ ఈస్ అవుట్ స్టాండింగ్ రెంట్. సో అవుట్ స్టాండింగ్ రెంట్ కి జనరల్ ఎంట్రీ ఏంటి? అవుట్ స్టాండింగ్ రెంట్ కి జనరల్ ఎంట్రీ ఏంటి? అవుట్ స్టాండింగ్ రెంట్ ఏంటి? expenses account data to outstanding expense account. ఎస్, సూపర్. సో రెంట్ ఎక్స్పెన్స్ అకౌంట్ టు ఆర్ రెంట్ అకౌంట్ టు అవుట్ స్టాండింగ్ రెంట్ అకౌంట్. ఓకే. సో ఎంత అమౌంట్? ఎంత? 400. Outstanding rent. So rent account to 200 to outstanding rent. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా రావాలి. రెంట్ అకౌంట్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్, నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ రెంట్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్. అంటే పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నాన్ అకౌంటా? రెంట్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అంటే మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. అంటే మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్కి అడ్జస్ట్ చేస్తాం. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ రెంట్ అని ఉంది. అవుట్ స్టాండింగ్ రెంట్ అనేది ఏంటిది? పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నాన్ అకౌంటా? చెప్పాలి. అవుట్ అవుట్ స్టాండింగ్ రెంట్, నాట్ రెంట్.
It also like representative person. రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే సో అండ్ సో పర్సన్ కి సో అండ్ సో రెంట్ అనేది పే చేయాలి అని ఇక్కడ మీనింగ్. దాని బ్యాక్ ఎండ్ లో ఒక పర్సన్ ఉంటాడు. ఓకే, ఒక పర్సన్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఏదో ఒక దానికి ఒక పర్సన్ కి మనం పే చేస్తున్నట్టు అంటే రిప్రజెంటేటివ్ పర్సన్ అకౌంట్. సో రిప్రజెంటేటివ్ పర్సన్ అకౌంట్ అంటే మనం ఎక్కడ రిపోర్ట్ చేస్తాం? బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ లో మనకి టూ థింగ్స్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. ఎక్కడ రిపోర్ట్ చేస్తాం? అవుట్ స్టాండింగ్, పేమెంట్ పెండింగ్ ఉంది, అసెటా లయబిలిటీ మనకి? Liabilities. లయబిలిటీ సైడ్ రిపోర్ట్ చేయాలి. ఓకే, దీన్ని రెంట్ అకౌంట్ ని ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ లో అడ్జస్ట్ చేయాలి. అంటే రెంట్ అకౌంట్ డెబిట్ చేసినట్టే యాడ్ చేయాలా లెస్ చేయాలా రెంట్ కి? Best చేయాలి సార్. సో నేనేం చెప్పాను? అవుట్ స్టాండింగ్ రెంట్ యాడ్ టు ద కన్సర్న్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని చెప్పాను. ఓకే, సో రెంట్ అకౌంట్ డాట్ అవుట్ స్టాండింగ్ రెంట్ అకౌంట్. సో రెంట్ అకౌంట్ ఏం చేస్తాం అంటే యాడ్ చేస్తాం. ఎందుకు? యాక్చువల్ గా మనం 1000 పే చేసాం రెంట్ అనేది, ఇంకా మనం 400 పే చేయాలి అంటే మనం ఎక్స్పెండిచర్ వీ హ్యావ్ టు బుక్. ఓకే, సో యాడ్ అవుట్ స్టాండింగ్ రెంట్ ఇంకా 400. సో టోటల్ 1400 అనేది మనకు కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్. ఓకే, ఎప్పుడైనా సింపుల్ ఒక ఎక్స్పెండిచర్ ని డెబిట్ చేశానంటే యాడ్ చేయాలని, ఒక ఎక్స్పెండిచర్ ని క్రియేట్ చేయాలంటే లిస్ట్ చేయాలని. ఓకే, బ్యాలెన్స్ షీట్ అసెట్స్ అంటే liabilities. Prepaid wages. Next, outstanding rent 400 liability. Okay, so clear. So next step. So next step ఉంది rent type wages అయిపోయింది. Carriage. సో క్యారేజ్ అంటే ఎక్కడ వస్తుంది? మనకి ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది. ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ నోట్ అండ్ ఆల్రెడీ నోట్ చేస్తాం. నెక్స్ట్ క్యారేజ్ అయిపోయింది, రెంట్ అయిపోయింది. నెక్స్ట్ శాలరీస్ 1200. సో శాలరీస్ అంటే మనకి ట్రేడింగ్ అకౌంట్ లో వస్తా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తా? Profit and loss account. లాస్. శాలరీస్ ఎంత? 1200. నెక్స్ట్ డిస్కౌంట్ ఉంది, డిస్కౌంట్ 400 డెబిట్ బ్యాలెన్స్ ఉంది. సో డిస్కౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉందంటే ఎక్స్పెండిచర్ ఇన్కమ్? ఎక్స్పెండిచర్ ఇన్కమ్?
expenditure, to discount 400. Next, advertisement 800 ఉంది. Expenditure ఎంత? expenditure, So 800. నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ ఉంది. కస్టమ్స్ డ్యూటీ అనేది మనకి ఎక్స్పెండిచర్. డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్. డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రొడక్షన్ ముందా, ప్రొడక్షన్ తర్వాత, బిఫోర్ ప్రొడక్షన్, ఆఫ్టర్ ప్రొడక్షన్, బిఫోర్ ప్రొడక్షన్. ఓకే. కస్టమ్స్ డ్యూటీ అనేది మనం పోర్ట్ దగ్గర పే చేస్తాం, అందుకన్నా ఇంపోర్ట్ చేసుకుంటే. ఓకే. రా మెటీరియల్ ఏదైనా పర్చేజ్ చేస్తే మనం ఏం చేస్తాం అంటే ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు మనకి కస్టమ్స్ డ్యూటీ చేసేయాలి, కస్టమ్స్ అథారిటీస్కి. సో బిఫోర్ ప్రొడక్షన్ కాబట్టి మనం ట్రేడింగ్ అకౌంట్కి మూవ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ అని ఉంది. ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ అనేది క్లియర్ గా చెప్తున్నారు. ఇన్సూరెన్స్, ఓకే. ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ అంటే మనం ఎక్కడ రిపోర్ట్ చేస్తాం? ట్రేడింగ్ అకౌంటా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? trading accounts, క్లియర్ గా మెన్షన్ చేశాడు ఫ్యాక్టరీ అని. ఫ్యాక్టరీ అంటే బిఫోర్ ప్రొడక్షన్. టు ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ ఇంకా 300. ఓకే. నెక్స్ట్ మెషినరీ 12,000 ఉంది. మెషినరీ అనేది, ఓకే, మెషినరీ అనేది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? మెషినరీ అనేది మనకి పర్సనా, అసెటా, ఎక్స్పెండిచరా, ఇన్కమ్? assets, sir, అసెట్ అంటే మనం ఎక్కడ రిపోర్ట్ చేస్తాం? balance sheet, సో బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్. మెషినరీ 12,000. సో మెషినరీ రిలేటెడ్ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో నార్మల్ గా నేను చెప్పాను మెషినరీకి ఏముంది? డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ ఉంది. ఎంత? 5%. అంటే డిప్రిషియేషన్ అంటే ఏంటి? రిడక్షన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. అంటే మన యూసేజ్ వాల్యూ ఎంత? 5%. అంటే ఎంతైతే అసెట్ ఉందో ఆ అసెట్ లో 5% అనేది ఈ కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ అయింది, అంటే రెడ్యూస్ అయింది వాల్యూ అని మీనింగ్. ఓకే. 5% ఎంత? 12,000 లో డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ 600. సో దానికి మనం ఎలా అడ్జస్ట్ చేస్తామంటే డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ. సో మనకి అసెట్ వాల్యూ ఎంత? వాల్యూ 12,000. ఓకే. డిప్రిషియేషన్ రేటు అంటే రిడక్షన్ వాల్యూ ఎంత పర్సంటేజ్ అవ్వచ్చు? పర్ యానం అంటే 5%. అంటే మనకి 600 డిప్రిషియేషన్ వచ్చేసరికి 600 రూపీస్. 12,000 ఇంటూ 5%. సో మనం కరెంట్ ఇయర్ ఎంత యూజ్ చేసుకున్నాం అంటే 600 రూపీస్. అంటే మనం ఈ 600 అనేది నేను ఏం చెప్పాను? డిప్రిషియేషన్ ఈజ్ ఏ ఎక్స్పెన్సింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ కాస్ట్ అని చెప్పాను. సో దీనికి జనరల్ ఎంట్రీ చెప్పండి. జే ఏంటి డిప్రిషియేషన్? డిప్రిషియేషన్ ఎక్కువ ఉండేటట్టు మిషనరీ డిప్రిషియేషన్ ఎక్కువ ఉండేటట్టు మెషినరీ. ఓకే. అంత 600 రూపీస్. 600. సో ఇక్కడ మీరు థింక్ చేయాలి, డిప్రిషియేషన్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? నామినల్ ఇట్ ఈస్ ఏ ఎక్స్పెన్సింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ కాస్ట్ అని చెప్పాడు డెఫినేషన్. సో నామినల్ అకౌంట్ అంటే మనం అక్కడ రిపోర్ట్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మెన్షన్ చేస్తాం. ఓకే.
to depreciation on machinery, 600 rupees. ఓకే, నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏం చేయాలి, మనం అసెట్ నుంచి లెస్ చేయాలి. ఎందుకు, ఇక్కడ మనం ఏం చేసాం, అసెట్ ని క్రెడిట్ చేసాం, అంటే మెషినరీ క్రెడిట్ చేసాం. మెషినరీ క్రెడిట్ చేయడం అంటే లెస్ చేయడం. సో మెషినరీ 12,000 లెస్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ. సో 600 లెస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 11,400. ఓకేనా, ఫాలో అవుతున్నారా? సార్ ఓకే. సో మనం ఏదైతే జై పాస్ చేసామో ఆ జై రిలేటెడ్ మనం మనం ఎఫెక్ట్ ఇస్తున్నాం ఫినాన్షియల్స్ లో. నెక్స్ట్ డెటార్స్ ఎంత ఉంది, 6,000 ఉంది. సో డెటార్స్ అనేది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? సో పర్సనల్ అకౌంట్ అంటే కస్టమర్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే ఎక్కడ రిపోర్ట్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ అసెట్స్. ఎంత, 6,000. ఓకే, నెక్స్ట్ ఫర్నిచర్ 9,000. సో ఫర్నిచర్ అంటే మనకి అసెట్. సో దానికి రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉందా అని చెక్ చేసుకోండి. సో ఏముంది, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 10% ఉంది, అంటే 10% మనం యూసేజ్ వాల్యూ. సో సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు మనం మెషినరీకి అయితే చేస్తామో అలానే చేయాలి. సో వాల్యూ ఎంత, ఫర్నిచర్ 9,000. సో 9,000 టు 10% ఎంత, 900. ఫర్నిచర్ వచ్చేసరికి డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. సో వాల్యూ వచ్చేసరికి 9,000. డిప్రిసియేషన్ రేట్ వచ్చేసరికి 10%. ఓకే, సో డిప్రిసియేషన్ వాల్యూ ఎంత, 900. అంటే 900 వాల్యూ అనేది మనం యూజ్ చేసుకున్నాం. సో వీటికి ఎఫెక్ట్ ఇవ్వాలి. ఏమని చేయి పాస్ చేస్తాం, డిప్రిసియేషన్ అకౌంట్ ఫర్నిచర్ ఫర్నిచర్ అకౌంట్. డిప్రిసియేషన్ ఫర్నిచర్ అకౌంట్ ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ ఎందుకు క్రియేట్ చేస్తున్నట్టే గోస్ అవుట్. ఓకే, అంటే అసెట్ వాల్యూ అనేది గోస్ అవుట్ అవుతుంది కాబట్టి మనం ఫర్నిచర్ అకౌంట్ క్రియేట్ చేసాం. వాల్యూ ఎంత, 900. ఓకే, సో ఫస్ట్ మనం డిప్రిసియేషన్ ఆఫ్ ఫర్నిచర్ అనేది మనకి ఎక్స్పెండిచర్ కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రిపోర్ట్ చేస్తాం. ఫర్నిచర్ 9,000 less depreciation on furniture 900. సో 900 లెస్ చేస్తే మనకి 8,100 వస్తుంది. ఓకే, నెక్స్ట్ డిప్రిసియేషన్ ఫర్నిచర్ అనేది మనం ట్రయల్ బ్యాలెన్స్ ఒకసారి ప్రాఫిట్ లాస్ అకౌంట్ రిపోర్ట్ చేయాలి. టు డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 900. ఓకే, ఫాలో అవుతున్నారా? ఫాలో 900. సో నెక్స్ట్ ఏముంది, పోస్టల్ ఛార్జెస్. పోస్టల్ ఛార్జెస్ అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ ఎక్కడ రిపోర్ట్ చేస్తాం,
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డెబిట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్. సో పోస్టల్ చార్జెస్ అండ్ బ్యాడ్ డెట్స్ రెండు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ చేస్తాం. పోస్టల్ చార్జెస్ $700 బ్యాడ్ డెట్స్ ఇంత 800 నోట్ చేసుకోండి. సో మనం ఏం చేస్తున్నాం అంటే లెడ్జర్ బ్యాలెన్సెస్ అనేది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేస్తున్నాం. రిపోర్ట్ చేసే ముందు కన్సర్న్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే ఆ అడ్జస్ట్మెంట్ తో మనం ఎఫెక్ట్ ఇస్తున్నాం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ 22,000. ఓకే, క్యాపిటల్ అంటే ఎక్కడ వస్తాయి? లయబిలిటీస్ రైట్ సార్. సో లైబిలిటీస్ రిపోర్ట్ చేయాలి. క్యాపిటల్ 22,000. నెక్స్ట్ క్రెడిటార్స్ ఉంది 3,000. క్రెడిటార్స్ అంటే ఎక్కడ రిపోర్ట్ చేస్తాం? లయబిలిటీస్ రైట్. లైబిలిటీస్. క్రెడిటార్స్ అంతా 3,000. నెక్స్ట్ బిల్స్ పేబుల్ 5,400 ఉంది. సో దట్ ఈస్ ఆల్సో liability. Bills payable 5,400. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ సార్. క్రెడిట్ సైడ్ Income. ప్రాఫిట్ అండ్ లాస్. సో బై డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత? 2,400. సో నెక్స్ట్ సేల్స్ ఉంది 9,000. సేల్స్ అనేది మనకి డైరెక్ట్ ఇన్కమ్. సో డైరెక్ట్ ఇన్కమ్ అంటే మనం ట్రేడింగ్ అకౌంట్ కి మూవ్ చేస్తాం. బై సేల్స్ 9,000. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది మనకి పర్సనల్ అకౌంట్, రీల్ అకౌంట్, నామినల్ అకౌంట్ చెప్పాలి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో బ్యాంక్ మనకి ఏం చేసింది? ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇచ్చింది. అంటే బ్యాంక్ అనేవాడు మనకి పర్సనల్. ఓకేనా? లయబిలిటీ సైడ్. సో మనకి లయబిలిటీ సైడ్ వచ్చేస్తాం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎంత? 2,000. ఓకే, మనం ఏవైతే ట్రయల్ బ్యాలెన్స్, లిక్విడ్ బ్యాలెన్స్ ఉన్నాయో వాటిని మూవ్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఏదైనా లెడ్జర్ బ్యాలెన్సెస్ మూవ్ చేయకుండా ఉన్నామా చెక్ చేయండి. సో అన్ని లెడ్జర్ బ్యాలెన్సెస్ ని మనం మూవ్ చేసాం. అడ్జస్ట్మెంట్స్ చెక్ చేయండి, అన్ని అడ్జస్ట్మెంట్ టచ్ చేసామా లేదా. వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఎంత? 5,400. క్లోజింగ్ స్టాక్ ని ఎక్కడెక్కడ రిపోర్ట్ చేస్తామని చెప్పాను? ఒకటి ట్రేడింగ్ అకౌంట్ లో రిపోర్ట్ చేస్తాము. సెకండ్ వన్ వచ్చేసరికి మనం బ్యాలెన్స్ షీట్ లో రిపోర్ట్ చేస్తాం. బై క్లోజింగ్ స్టాక్ ఎంత? 5,400. సో నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ని ఎక్కడ రిపోర్ట్ చేస్తాం? బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రిపోర్ట్ చేస్తాం. ఎందుకంటే అది నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ స్టాక్. అది క్లోజింగ్ స్టాక్ ఎంత?
చూపించకుండా 5400. ఓకే, ఇప్పుడు మీరు చెక్ చేస్తే మనం ఏవైతే ట్రయల్ బ్యాలెన్స్ లెడ్జర్ బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం నోట్ చేసాం. నెక్స్ట్ ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అంటే ఏవైతే మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఇంక్లూడ్ అయ్యేవో వాటికి కూడా మనం అఫెక్ట్ ఇచ్చాం. క్లోజింగ్ స్టాక్ తీసుకున్నాం, ప్రీపెయిడ్ పేజెస్ తీసుకున్నాం, అవుట్ స్టాండింగ్ రెంట్ తీసుకున్నాం, డిపోజిషన్ అండ్ మెషినరీ అండ్ ఫర్నిచర్. సో వీ హ్యావ్ కన్సిడర్డ్ ఆల్. ఓకే, అడ్జస్ట్మెంట్స్ అన్ని టచ్ చేస్తాం. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే లెడ్జర్ బ్యాలెన్స్ ఉన్నాయి వాటిని టచ్ చేస్తాం. ఇప్పుడు మీరు 1 by 1 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ట్రేడింగ్ అకౌంట్కి వస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ చూడండి. సో డెబిట్ టోటల్ చేయండి, క్రెడిట్ టోటల్ చేయండి. సో చేస్తే మీకు రైట్ సైడ్ 14,400 వస్తుంది. టోటల్ 14,400 అనేది టోటల్ వస్తుంది. రైట్ సైడ్ హై అమౌంట్ ఉంది, డెబిట్ సైడ్ లోవర్ అమౌంట్ ఉంది. సో చెక్ చేస్తే మీకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఎంత? 2,800. ఓకేనా? డెబిట్ టోటల్ చేయండి, క్రెడిట్ టోటల్ చేయండి. క్రెడిట్ టోటల్ చేస్తే 9,000 ప్లస్ 5,400 14,400 వస్తుంది. ఓకే, సో గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ గ్రాస్ ప్రాఫిట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్రెడిట్ సైడా డెబిట్ సైడా? డెబిట్ క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ క్రెడిట్ సైడ్ నేమ్ లోనే ఉంది ప్రాఫిట్ అంటే. ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ అంటే నామినల్ అకౌంట్ క్రెడిట్ రూల్. ఓకే, గెయిన్స్ అన్న క్రెడిట్ ప్రాఫిట్స్ అన్న బోత్ ఆర్ సేమ్ అని చెప్పాను. ఓకే, సో 2,800. సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, డెబిట్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. సో డెబిట్ టోటల్ ఎక్కువ ఉందా, క్రెడిట్ టోటల్ ఎక్కువ ఉందా? 2,800 ప్లస్ 2,400 మనకి క్రెడిట్ ఉంది. డెబిట్ టోటల్ వచ్చేసరికి మీకు 6,800 ఉంటుంది. ఓకే, బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చేసరికి 2,800 ప్లస్ 2,400 ఎంత? 5,200. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటి? 1,600. ఈ 1,600 అనేది మీకు లాస్ ఆఫ్ ప్రాఫిట్. లాస్ ఆఫ్ ప్రాఫిట్. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది. మీకు వచ్చేది ఏంటది? నెట్ లాస్. లాస్. లాస్ సార్. మీకు డెబిట్ సైడ్ వచ్చేసరికి 6,800 ఉంది, క్రెడిట్ సైడ్ వచ్చేసరికి 5,200 ఉంది. మీకు వచ్చేది లాస్. అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంది, ఇన్కమ్ తక్కువ ఉంది. అప్పుడు మనకు వచ్చేది ఏంటి? లాస్. ఓకే, నోట్ చేసుకున్నారా? సార్ డన్ సార్. సో ఏం చెప్పాను నేను? ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ చేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ ప్రాఫిట్ లాస్ క్రియేట్ చేయడం చేస్తాం. ఇప్పుడు మనకి ప్రాఫిట్ లాస్ క్లోజ్ చేస్తే అంటే బ్యాలెన్స్ ఫిగర్ ఫైండ్ అవుట్ చేస్తే నెట్ లాస్ వచ్చింది 1,600. సో ఈ నెట్ లాస్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? లైబిలిటీస్ సైడ్ క్యాపిటల్ కి లెస్ చేయాలి. సో మనకి ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్ నుంచి లెస్ అవుతుంది. సో లెస్
ఏంటిది నెట్ లాస్ ఇంకా 1600 ప్లస్ చేస్తే మనకు క్యాపిటల్ బ్యాలెన్స్ ఉంటుంది క్లోజింగ్ కి 20,400 ఉంది. అంటే ఒక 12 మంత్ బిజినెస్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది లాస్ వచ్చింది. సో 20,000 ఇనిషియల్ ఇన్వెస్ట్ చేస్తే మనకు 600 లాస్ వచ్చింది. సో ఇప్పుడు ఎంత ఉంది బ్యాలెన్స్ 20,400 ఉంది. ఇప్పుడు మీరు లయబిలిటీస్ టోటల్ చేయండి, నెక్స్ట్ అసెట్స్ టోటల్ చేయండి. సో 20,400 ప్లస్ 400 20,800 ప్లస్ 3,000 ఇంకా 23,800 ప్లస్ 5,400 ప్లస్ 2,000. సో చేస్తే మీకు వచ్చేది 31,200 లయబిలిటీస్ టోటల్. నెక్స్ట్ మీరు అసెట్స్ టోటల్ అసెట్స్ టోటల్ చేస్తే 300 ప్రీపెయిడ్ బెంచెస్. ఓకే, నెక్స్ట్ 11,400 మెషినరీ బ్యాలెన్స్, నెక్స్ట్ 6,000 డేటాస్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఫర్నిచర్ చూస్తే 8,100, నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ చూస్తే 5,400. ఓకే, మీకు ఎంత వచ్చింది 31,200 వచ్చింది. ఓకే, Sir, both sides same, sir. 31,200 వచ్చింది. ఇప్పుడు మీరు అసెట్స్ ఈక్వల్స్ లయబిలిటీస్ అయ్యాయి లేవా? Yes, sir, right. సో డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అయిందా అవలేదా? Yes, sir, right, sir. అంటే మనం ఏదైతే అకౌంటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యామో అది పర్ఫెక్ట్ ప్రొసీజర్. అంటే డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అప్లై చేస్తూ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేశాను. సో రికార్డ్ చేసినప్పుడు మన ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ ఈక్వల్ అయింది. సో సేమ్ ఎఫెక్ట్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్ ఫ్లో అయింది. ఓకే, సో ఎందుకు పోయింది? మనం ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసినా సరే ఒక డెబిట్ ఇస్తున్నాం, ఒక క్రెడిట్ ఇస్తున్నాం, ఈక్వల్ అమౌంట్. సో ఆబ్వియస్లీగా మనకి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? కాలేజ్లోనా? Yes, sir. సో నోట్ చేసుకున్నాను, నోట్ చేసుకుంటారా? సో ఇలా మనకి ట్రాన్సాక్షన్స్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి రికార్డ్ చేసి మూవ్ చేయాలి. నోట్ చేసుకోండి. సార్ డిప్రిషియేషన్ అంటే మనకు లాస్ కింద రాదు. డిప్రిషియేషన్ అంటే లాస్ కాదు. సో మనకి లాస్ అని ఎప్పుడని చెప్పాను నేను, దానికి రిటర్న్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెషినరీ ఉంది. మెషినరీ దేనికోసం పర్చేజ్ చేస్తారు? బిజినెస్ పర్పస్ కోసం, అవునా? అంటే యూజ్ చేసుకుంటారు, అవునా? అవునా కదా, యూసేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ 2 మెషినరీస్ ఉన్నాయి. అటు వల్ల ఒక 1,000 ఫినిష్ గుడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, అవునా? సో ఎడిషనల్ గా ఇంకొక మెషినరీ పర్చేజ్ చేశారు. సో ఎడిషనల్ గా ఒక మెషినరీ పర్చేజ్ చేస్తే అప్పుడేమైంది 1,500 ఫినిష్ గుడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు, అవునా? అవునా కదా, ఫాలో అవుతున్నారా? సార్ సో 2 మెషినరీస్ చెప్పండి. సో మీకు 2 మెషినరీస్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ 2 మెషినరీస్ అనేది 1,000 యూనిట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఎడిషనల్ గా ఇంకొక మెషినరీ పర్చేజ్ చేశారు, అప్పుడు ఎడిషనల్ గా 500 యూనిట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు టోటల్ ఎంత 1,500 యూనిట్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతారు. ఓకే, టోటల్ వచ్చేసరికి 1,500 యూనిట్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏదైతే మెషినరీ ఉందో ఎడిషనల్ మెషినరీ, ఆ ఎడిషనల్ మెషినరీకి వచ్చేసరికి ఒక 1 lakh అనుకో. ఓకే, 1 lakh అనుకో. సో ఈ 1 lakh దేనికోసం ఇన్వెస్ట్ చేశాం? ఈ 5,000 ఎడిషనల్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం కోసం ఇన్వెస్ట్ చేశాం. అంటే
ఎంతైతే మనం ఎక్స్పెండిచర్ ఆర్ కాస్ట్ ఇంకర్ అవుతున్నామో దానికి రిటర్న్ అనేది ఉందా లేదా? రిటర్న్ అనేది ఉందా లేదా? ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? ఇంత ముందు టర్న్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 crores ఉందనుకుందాం. ఏది 1000 ఫినిష్ గుడ్స్ ప్రొడ్యూస్ చేస్తే. ఓకే, ఇప్పుడు 500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది? 15 crores జనరేట్ చేయగలుగుతారు, రైట్? ఫాలో అవుతున్నారా ఏం చెప్తున్నాను? Yeah, Yes. correct, sir. Sir. సో మనం ఏదైతే ఎక్స్పెండిచర్ ఆ కాస్ట్ ఇంకర్ అవుతున్నామో దానికి రిటర్న్ ఉందా లేదా? రిటర్న్ ఉందా ఉంది లేదా? సార్. ఉంది, sir. ఉంది. సో రిటర్న్ ఉంటే దాన్ని ఎక్స్పెండిచర్ అంటారు. ఓకే, ఎక్స్పెండిచర్ వేరు, లాస్ వేరు. లాస్ అంటే ఈ 1 lakh మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 0 యూనిట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. 0 యూనిట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి, అప్పుడు మీకు లాస్ అవుతుంది. ఓకే, సో మనం ఎడిషన్ ఒక మెషినరీ పర్చేజ్ చేయడం వల్ల మనం 500 ఎడిషనల్ యూనిట్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ ఎక్స్పెండిచర్, నాట్ లాస్. ఓకే, క్లియరా? Yes, sir. Yes, sir. Yes, sir. Clear. నోట్ చేసుకోండి. ట్రేడింగ్ అకౌంట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో సార్ ఈరోజు ఈ ప్రాబ్లం కొంచెం గ్రూప్ లో పెట్టరా ఓకే, నోట్ చేసుకున్నట్టు కొంచెం పని అయింది. ఫస్ట్ నోట్ చేసుకున్నారా? ఫస్ట్ ఎస్ సార్. ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత దానికి ఎడిషన్ రిక్వెషన్. సో ఏవైతే మనం ట్రయల్ బ్యాలెన్స్ లో ఇంక్లూడ్ చేయలేకపోయామో వాటిని అడ్జస్ట్మెంట్స్ అంటారు, ఆర్ నోట్స్ అంటారు. ఈ నోట్స్ కూడా మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో అఫెక్ట్ ఇవ్వాలి. ఎందుకు? ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కరెంట్ ఇయర్ కి సంబంధించింది కాబట్టి కరెంట్ ఇయర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మనం వాటిని రిపోర్ట్ చేయాలి. నోట్ చేసుకో. Close. Close. కొలోజనా? Yes, sir. సో మీకు ప్రతి అడ్జస్ట్మెంట్ అంటే ప్రతి లైన్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అనేది 2 టైప్స్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఒకటి డెబిట్ ఆస్పెక్ట్, సెకండ్ క్రెడిట్ ఆస్పెక్ట్. ఓకేనా? మీరు 2 ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేయాలి.
Close. సో మనకి ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము, గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ లాస్ వస్తుంది. మనం ప్రాఫిట్ లాస్ ప్రిపేర్ చేస్తున్నాము, నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ వస్తుంది. సో ఏదైతే మనం ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ ఫైనల్ అవుట్కమ్ ఉందో, అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ ఉన్నాయో, వాటిని మనం బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే నామినల్ అకౌంట్ ఎఫెక్ట్ ఎక్కడికి వస్తుంది? నామినల్ అకౌంట్ ఎఫెక్ట్ అనేది, ఫైనల్ అవుట్పుట్ అనేది ఎక్కడికి వస్తుంది? బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ ఫామ్ లో. అంటే నామినల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది, పర్సనల్ అకౌంట్ రియల్ అకౌంట్ నార్మల్ గానే మనం బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే టోటల్ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్ అండ్ టోటల్ ఎంటైర్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కడ ఫ్లో అవుతున్నాయి? బ్యాలెన్స్ షీట్ ఫ్లో అవుతున్నాయి. ఓకే, అంటే ఒక డెబిట్ క్రెడిట్ బోత్ ఆస్పెక్ట్స్ అనేది బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో బ్యాలెన్స్ షీట్ అనేది మనకి టాలీ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఫాలో అయ్యేది డబుల్ ఎంట్రీ కాబట్టి. డబుల్ ఎంట్రీ అంటే ఒక డెబిట్ ఆస్పెక్ట్ అండ్ ఒక క్రెడిట్ ఆస్పెక్ట్. నోట్ చేసుకో. సో నోట్ చేసుకుంటారు కన్ఫర్మ్. Complete, sir. సో ఉన్నది కంప్లీట్ అయిందా? సో ఇలా మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో నేను ఒక ప్రాబ్లం ఇస్తాను. ఓకే, మీరు ట్రై చేయండి. సో నోట్ చేసుకోండి. అడ్మినిస్ట్రేషన్ 2. సో మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంటే ట్రయల్ బ్యాలెన్స్ గా ట్రయల్ బ్యాలెన్స్ పర్టికులర్స్ డెబిట్ అమౌంట్ ఇంటూ క్రెడిట్ అమౌంట్.
capital 27,700. Interest, credit. Interest, credit balance. So that's interest, credit balance, income, expenditure. Next, commission. $1,800. Debit balance. Commission. 1,800. Insurance. Insurance, debit balance. 2,500. Garage. Invoice. Debit balance. Discount. Discount, credit balance, 10,000. Debtors, 20,000. Salaries, 10,000. So, debit and credit. So, debit total చేయండి and credit total చేయండి. ఇస్తే 39,700 వస్తాయి. సో, debit equals to credit. ఓకే, జై పాస్ చేసి లెడ్జర్ బ్యాలెన్సెస్ ఫైండ్ అవుట్ చేసి వాటిని మనం ట్రయల్ బ్యాలెన్స్ మూవ్ చేసాం. సో ఈక్వల్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఇంక్లూడ్ అవ్వలేదు ట్రాన్సాక్షన్స్. ఇంట్రెస్ట్ received in advance. Of rupees 400. Next, prepaid commission. So, commission ముందుగానే పే చేస్తారు. సో ఏం చేయాలి మీకు తెలుసు. నెక్స్ట్, ఇన్సూరెన్స్ prepaid 500. Prepaid commission 800. Next, third one, outstanding carriage 400. Next, outstanding discount outstanding discount 2,000. Next,
bad debts 10% on debtors. Okay, not just good. So next, outstanding salaries 1,000. Question, finance question. Hmm? Question, sir. So trial balance and adjustments. So మీరు ట్రయల్ బ్యాలెన్స్ ని అడ్జస్ట్మెంట్ ని కన్సిడర్ చేస్తూ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. సరే కమిషన్ అంటే మన కమిషన్ ఇచ్చామన్నా సార్ తీసుకున్నాము. సింపుల్. మీకు నార్మల్ బ్యాలెన్సింగ్ రూల్స్ తెలుసు కదా. డెబిట్ అయితే ఎక్స్పెండిచర్, క్రెడిట్ అయితే ఇన్కమ్. సింపుల్. ఓకేనా? మీకు ఎక్స్పెండిచర్ సార్ ఇది. నేను డెబిట్ సైడ్ మెన్షన్ చేశాను. అంటే కమిషన్ అనేది ఫస్ట్ ఎలా అనలైజ్ చేయాలి? పర్సనా, అసెటా, ఎక్స్పెండిచరా, ఇన్కమా? సో కమిషన్ అనేది పర్సన్ కాదు, కమిషన్ అనేది అసెట్ కాదు. సో థర్డ్ కేటగిరీ ఏమిటి? ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ ఇన్కమ్ కానీ. సో ఎప్పుడు డెబిట్ చేస్తాము, ఎప్పుడు క్రెడిట్ చేస్తాము? ఎక్స్పెండిచర్ అయితే డెబిట్ చేస్తాం, రైట్? అవునా? సో ఇన్కమ్ అయితే క్రెడిట్ చేస్తాం. ఇక్కడ నేను డెబిట్ అమౌంట్ లో మెన్షన్ చేశానా, క్రెడిట్ అమౌంట్ లో మెన్షన్ చేశానా? డెబిట్ అమౌంట్ లో చేశారు. అంటే ఎక్స్పెండిచర్ ఇన్కమా? ఎక్స్పెండిచర్. సింపుల్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అలా అనలైజ్ చేయాలి. మీకు అందుకోసం నేను నార్మల్ బ్యాలెన్స్ చూసాను ఒకటి చెప్పాను. చూసుకున్నా నోట్ చేసుకున్నారా? Yes, sir, done, sir. అడ్జస్ట్మెంట్స్ నోట్ చేసుకున్నారా? సో రేపు ప్రిపేర్ చేసుకొని రండి. ఓకే, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ విత్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, Okay, sir. క్లియర్? క్లియర్? Clear. ఓకే, ఫైన్. మీట్ అయినా